చిన్నప్పుడు కూడా 4 ప్రిన్సిపల్స్ చెప్పారు. మాకు కూడా కొద్దిగా తెలుసు కానీ అంత క్లారిటీతో మాకు అవగాహన లేదు. అది 4 విషయాలు. 1 యోగా, 2 మెడిటేషన్, 3 మితాహారం, 4 రెగ్యులర్గా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం. ఈ 4 కనుక ఉంటే మనకి వ్యాధులు అనేవి చాలా వరకు దగ్గరికి రావు. ఒకవేళ వ్యాధి ఏదైనా వచ్చినా తొందరగా నయం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే గత ఆల్మోస్ట్ 25 నుంచి 30 ఏళ్ళ వరకు నేను కూడా చేస్తున్నాను యోగా. సో నాకు దాని ఫలితం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పనిచేసినా రాత్రి వరకు మేము అలసట లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మాకు అవసరం అటువంటిది. ఎందుకంటే ఎమర్జెన్సీ పేషెంట్ కేవలం యోగా ప్రాక్టీస్ చేయడం వల్లే నేను అది కొంచెం సులువుగా చేయగలుగుతున్నాను. అందుకని మేము అనుకున్నాం ఈ టైప్ ఆఫ్ యోగాని మనం దైనందిక జీవితంలో పార్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ యోగా ఈజ్ పాపులర్. ఇట్లాంటి హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సామూహికంగా ఇట్లా యోగా చేస్తే దట్ బికమ్స్ మోర్ పాపులర్. అండ్ ప్రతి కుటుంబానికి ఈ మెసేజ్ వెళ్ళి ప్రతి కుటుంబంలోనూ యోగా చేసి అది వాళ్ళ దైనందిక జీవితంలో భాగంగా ఉండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో మేము ఆ కార్యక్రమం మొదలెట్టాం. ఇందాక గురువు గారు చెప్పినట్టు ఇక ప్రతిరోజు మా హాస్పిటల్లో ఆ ప్రోగ్రామ్ చాట్అవుట్ చేస్తున్నాం. పేషెంట్స్కి కానీ పేషెంట్స్ అటెండెంట్స్కి మా స్టాఫ్కి ఎవ్రీ డే మా హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉచితంగా యోగాని ప్రాక్టీస్ చేసే విధంగా మేము తరగతులు నిర్వహిస్తున్నాం. అందుకని ఈ అవకాశాలన్నింటినీ ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేసి అందరికీ ఉపయోగపడేలా చేయాలని మేము ఆకాంక్షిస్తూ మీ అందరి ఆరోగ్యానికి బాగా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. గురువు గారికి నమస్కారం. భారతదేశం ఎన్నో ఇచ్చింది ప్రపంచానికి. డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, నర్సెస్, ఫార్మసిస్టులు, ఈవెన్ వర్కర్స్, డే టు డే వర్కర్స్. ఇవన్నీ కాక మన యొక్క హిందూయిజం వే ఆఫ్ లైఫ్ అన్నారు. ఇట్స్ నాట్ రిలీజియన్. ఆ వే ఆఫ్ లైఫ్ని దాంట్లో ముఖ్యంగా ఎలా మనిషి తన నిరంతరం ఒక లైఫ్ ఈజ్ ఏ వార్ ఎవ్రీడే, మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. దీన్ని ఎలాగ ఇబ్బంది లేకుండా వెళ్ళాలి అనే దానికి యోగా అనేది మన కాన్సెప్ట్ని ప్రపంచమంతా తీసుకుంది. మీ అందరికీ తెలుసు, మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అది కూడా అందుకని మన వారసత్వాన్ని మనం చేజార్చుకోకుండా మన ముందు తరాలకు ఇవ్వాలని ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ చాలా సంతోషం ఇంతమంది వచ్చి వాళ్ళు పాల్గొన్నందుకు. అలాగే మనిషికి 3 ప్రిన్సిపల్స్. ఆయుష్, మనకి పురాణాల్లో చెప్పినట్టు 120 ఏళ్ళు బతికేవాళ్ళు, 1000 ఏళ్ళు బతికేవాళ్ళు. రాముడు కొన్ని ఇయర్స్ రాజ్యం చేశాడని చెప్తారు. కనీసం మనం 100 ఏళ్ళు 90 ఏళ్ళు ఆయుష్తో ఆరోగ్యంగా బాధలు జబ్బులు లేకుండా, 3వది అన్నిటికంటే ముఖ్యం ఆనందంగా బ్రతకటానికి మనం ఏం చేయాలో అది అందరం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఆయుష్, ఆరోగ్య, ఆనందకరమైన జీవితం కోసం మనందరం ఇవాళ ఇది మన లెటస్ ప్రామిస్ అవర్ సెల్స్ దట్ విల్ యోగా దినోత్సవం సందర్భంగా లెటస్ స్టార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ వాంట్ మీరు ఒక ప్రతిజ్ఞ చేయిస్తారా అందరితో? లాస్ట్లోనా ప్రతిజ్ఞ చేయిద్దాం. లేచి నిలబడితే ప్రతిజ్ఞ ముందే చేద్దామని ప్రతిజ్ఞ. నేను నా మనస్సును చేతులు పెట్టినట్టు నేను నా మనస్సును ఎల్లప్పుడూ సంతులితముగా ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని పట్ల, నా సమాజం పట్ల, ప్రపంచ పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్యము విషయములందు కర్తవ్యబద్ధుడనై ఉంటాను. రైట్, థ్యాంక్ యూ.
మాతృదేవో భవ దేవో భవ. పతంజలి మహర్షికి పంచభూతములకు ప్రణమిల్లుచున్నాను. మొట్టమొదటిగా నిలబడి చేసే ఆసనాలు చేద్దాం. ప్రాథమిక సాధనతో క్లాస్ 2, 3, 4. చాలు. ఆపోజిట్. 1, 2, 3, 4. నెక్స్ట్ ముందుకు వెళ్ళి 1, 2, 3, 4. ఓకే. నెక్స్ట్ చక్క సపోర్ట్ పెట్టుకోండి అందరికి హ్యాండ్స్. కుడి కాలు 1, 2, 3, 4. చాలు. లెఫ్ట్ 1, 2, 3, 4. ఓకే. సేమ్ బ్యాక్ సపోర్ట్ పెట్టుకోండి. సపోర్ట్ 1, 2, 3, 4. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ 1, 2, 3, 4. రైట్. నెక్స్ట్ మీ అందరూ మీ రైట్ సైడ్ చేయండి. 1 మీ రైట్ సైడ్, 2, 3, 4. లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4. గుడ్. చాలు. నెక్స్ట్ పాదహస్తాసనం. వంగే వాళ్ళే వంగండి. నడువు నొప్పి ఉన్నాడు ముందుకు వంగవద్దు. ఓకే. గాలి తీసుకోండి స్లోగా. మామూలు తీసుకోండి. బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. టచ్ అయితే టచ్. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ స్లోలీ. రైట్. నెక్స్ట్ బ్యాక్ బెండింగ్. స్లోగా స్ట్రైక్. 2, breathe in, strike, breathe out. 3, strike. 4, strike. Relax. Next, just twisting. 1, 2, 3, 4, 5, 6. Reverse, opposite. 1, 2, 3, 4, 5, 6. Right. Next, hands. 1, both hands slowly. 2, breathe in. 3, slowly. 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Good. ముందు నుంచి స్లోగా బ్రీత్ ఇన్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 3, 4, 5, 6. Opposite. 1, 2, 3, 4, 5, 6. Next. 1, 2, 3, 4, 5, 6. Next. Hands ni chakka. Slowగా ట్విస్ట్. 1, 2 మోచేతులు చేతులు తెగలేదు. ఇబ్బందిగా ఉన్నాడు ఎవరు చేయొద్దు. ఈ భుజము నొప్పులు రాకుండా ఉంటాయి. రివర్స్ ఆపోజిట్. 4. నెక్స్ట్ రిలాక్స్. 1, 2, 3, 4. గుడ్. నెక్స్ట్ హ్యాండ్స్ అందుకోలేదు. రైట్. పాదాసనం. మెల్లగా మీ పాదాన్ని లేపడానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ స్లోగా నెక్ ఎక్సర్సైజ్. మెడ సంబంధించిన నొప్పులు లేకుండా ఉంటాయి. స్పాండైటిస్ కూడా రిలీజ్ అవుతుంది. బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ సెంటర్, slowly right side. Support between hands. Slowly center, slowly left. Slowly center, slowly right. Next. అట్లానే ఉండదు సమాంతరంగా. మెల్లగా ఎడం వైపు తిప్పండి. మీ యొక్క ఎడం భుజం మీదకి అందరూ కూడా మీ ఎడం భుజం మీదకి తిప్పండి.
Breathe in, center. Breathe out, right. Slowly. Breathe in, center. Breathe out, left. Breathe in, center. Breathe out, right. Breathe in, center. Breathe out, left. Support the slowly release. నెక్స్ట్ బోర్ల పడుకునే ఆసనాలు చెప్తాను. మకరాసనం. మకరం అంటే అసలు ఈ ఆసనం మీద శక్తి బాగా. ఓకే, స్లోగా భుజంగాసనం. మీరు ఒక స్టెప్ ఇది పూర్తిగా వచ్చిన అలా చేయండి సార్. పూర్తిగా వచ్చిన వాళ్ళు అలా చేయండి. రాని వాళ్ళు మోసం కింద పెట్టండి. ఇలా చేయండి. మీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి, సౌకర్యాన్ని బట్టి ఇది హాఫ్, అది ఫుల్, ఏది చేసినా పర్వాలేదు. బ్రెత్ ఇన్, కాళ్ళు రెండు పైకి లేవటానికి వీలైన వరకు ప్రయత్నం చేయండి. శలభం అంటే మెడుతా, అట్లా వచ్చిన వరకే చేయండి. స్పైనల్కి పొట్ట కరగటానికి ఉపయోగపడుతుంది. పొట్ల అవయవాలన్నీ బలిష్టంగా ఉంటాయి. స్లోలీ రిలీజ్. రైట్, కొంచెం నిలబడి చేసే ఆసనాలు అలా చేసి కి మంచి ఉపయోగంగా ఉంటుంది. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. బ్రీత్ ఉండాలి. ఆసనం అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. బ్రీత్ ఇన్ అప్, రిలాక్స్. వృక్షాసనం ఒకటి వేయండి అందరూ కూడా. స్లోలీ అప్, సమాంతరంగా రిలీజ్. చాలు. ఈ బొటనవేలు పైకి బయటకు తీయండి. ఉంగరపేలు, చిటికినేలు. బొటనవేలు కుడివైపు రంధ్రం పైన, ఉంగర ఎడమవైపు నుంచి మెల్లగా గాలి తీసుకోండి. రెండు ముక్కలు లాక్ చేయండి. కుడివైపు నుంచి వదలండి. బొటనవేలు పైకి తీస్తే గాలి వెళ్ళిపోతుంది. మళ్ళీ అట్లాంటి కుడివైపు నుంచి గాలి తీసుకోండి, లాక్ చేయండి. మెల్లగా ఎడమవైపు నుంచి వదలండి. వెరీ గుడ్. ఎడమవైపు నుంచి తీసుకోండి. గాలిని నిండుగా లాక్ చేయండి. ఆ గాలిని మెల్లగా కుడివైపు నుంచి. ఓకే, కుడివైపు నుంచి తీసుకోండి. మెల్లగా లాక్ చేసి ఆ గాలిని ఎడమవైపు నుంచి వదిలేసేయండి. ఈ ప్రాణాయామం వల్ల కళ్ళు మూసుకొని చేస్తే మనస్సు స్థిరంగా, నిర్మలంగా ఉంటుంది. అసలు ఎప్పుడైనా సరే స్ట్రెస్ అనిపించినప్పుడు కళ్ళు మూసుకొని ఒక ముక్కు ద్వారా గాలి తీసుకుని 2 ముక్కులతో వీటిని ఎంత స్ట్రెస్ అయినా సరే జస్ట్ 2 to 5 minutes మీ యొక్క స్థితిని బట్టి నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ కపాలభాతి, స్టడీగా కూర్చొని 2 ముక్కుల ద్వారా గాలి బయటి, పొట్టలోనికి గాలి బయట నొక్కండి. దీనివల్ల పొట్టలో మోషన్ ఉంటుంది. న్యాచురోపతిలో ఏం చెప్తుందంటే రెస్ట్ ఈజ్ రెస్ట్ అని చెప్తుంది సార్. విశ్రాంతే తుప్పు పట్టిపోతుంది శరీరం. దర్శనానికి నో రెమెడీ దానికి. అందుకోసం ఎంతో కొంత కదలికుంటే ఈ రోగాల బారిన పడుకుని ఉంటాం. ఎంతో కొంత మీ నెక్స్ట్ ప్రాణాయామ భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ఈజ్ ఈక్వల్ టు ద మెమరీ. ప్రతిరోజు పిల్లలు నా మాట విని స్కూల్కి వెళ్ళబోయే ముందు ఒక 2 minutes చేయండి. 2 minutes చేస్తే టీచర్ గారు చెప్పిన లెసన్ చక్కగా అయిపోతుంది. అంత పవర్ ఉంది దీంట్లో. అనుభవించి చెప్తున్నాం. గాలి ఇంటిగా తీసుకోండి. గట్టిగా
ఎవరు ఒక సౌండ్ వినపడాలన్నా అర్థమైందా? ఈ పిట్యూటరీ గ్లాండ్కి ఈ ఫోర్స్ వల్ల క్లీన్ అయిపోయి మెమరీ పెరుగుతుంది. ఒకసారి నేను చేస్తాను వినండి. మందులు కూడా మొత్తం తీసేశారు, ఒకే ఒక బిల్డ్ ఇచ్చారు, అంతే, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి నిత్య సాధన అనేది మనకు ఉపయోగం. నెక్స్ట్ అర్థమైంది కదా, భ్రమర్ అయిపోయింది కదా. శీతలి ప్రాణాయామం, చల్లదనం వేస్తుంది చూడండి. నాలుగుని ఓల్డ్ కాదు, పూర్వకాలంలో కానీ గొట్టం ఊదేవాళ్ళు మన పొయ్యి కింద మంటలు పెట్టి, అట్లా తీస్తే ఈ ఊపిరితిత్తుల బలిష్టం కోసమే చల్లగా ఉంటుందండి. ముక్కులతో వదలాలి, ముక్కులతో వదలాలి. బాగా పీలిస్తే కొండనాలు చల్లగా ఉంటుంది చూడండి. మీకు వాటర్ తాగితే ఎంత కూలి వాటర్ తాగితే అట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఆ బాడీ వేడి చేసినప్పుడు ఈ సాధన చేస్తే మీ బాడీ కూల్ అయిపోతుంది. మహర్షులు ఇచ్చారు, అది అడుగున పడింది. ఇవాళ అమెరికాలో రీసెర్చ్ చేసి వాళ్ళు చేస్తున్నారు, మనమేమో చేయలేకపోతున్నాం. మోడీ గారి పుణ్యం అంట, చంద్రబాబు గారి పుణ్యం అంట, ఈ రోజున ఈ దశకు వచ్చింది. మేము ఇన్నాళ్ళం చేసిన శ్రమ ఇప్పుడు ఫలించిందని సంతృప్తి చెందుతున్నాం. అప్పుడు బతినాడు తీసుకొచ్చి చెప్పేవాళ్ళండి అందరికీ, బతినాడు చెప్పాను. రైట్, చక్కగా మరొకసారి కళ్ళు మూసుకు సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ గారు ఏమన్నా 2 మాటలు మాట్లాడితే సంతోషిస్తాను. ఎంతమందిని చిన్నప్పుడు స్కూల్లో 5ంటికి లేపి యోగా చేసినట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో ఫస్ట్ టైం అరౌండ్ 10 ఇయర్స్ ఏజ్ నుంచి యోగా ఒక 3-4 ఇయర్స్ చేసాం స్కూల్లో ఉన్నప్పుడు. మా ఇంట్లో వాళ్ళు కూడా అప్పటి నుంచి ఇదే నెక్స్ట్ టైం చేయటం. సో ఇట్స్ నాస్టాలజిక్. అండ్ ఇంత ఎనర్జెటిక్గా ఉంటుందని గుర్తు చేశారు సార్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. సో రెగ్యులర్ జిమ్ కంటే కూడా మన చంద్రబాబు గారు మొన్న చెప్పినట్టు యోగా అనేది ఇట్ ఈస్ ఇండియన్ ఆరిజిన్ వన్, విచ్ ఈస్ కల్చరల్లీ, స్పిరిచువల్లీ వెరీ వెల్ కనెక్టెడ్ టు అవర్ ఇండియన్ బాడీస్ మచ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇట్స్ అ ప్రూఫ్ దట్ ఇవాళ లేచి అందరం ఎంత పొద్దున్నే రాగలిగాం, ఎంజాయ్ చేస్తున్నామంటే దట్స్ ద ప్రూఫ్ ఫర్ దాట్. Thank you, Andy. Thank you, sir. It is such a very well organized and very encouraging morning. Thank you. Hey everyone. So happy and ఇంతమంది పొద్దునే వచ్చి ఇంత దూరం వచ్చి you were committed to yoga ante. Thank you Andy Samsarav for organizing this. And like Dr. Anurag was saying, yoga అనేది ఇండియా ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ యాక్చువల్లీ. సో ఐ థింక్ మోడీ గారు వలన, సీఎం గారు వలన ఐ థింక్ వీ షుడ్ ఆల్ టేక్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్, బికాజ్ వాళ్ళు ఈ ఏజ్లో ఎంతో ఫిట్గా ఉన్నారు అండ్ దే కాంట్రిబ్యూట్ దట్ టు యోగా. డాక్టర్ గారు చెప్పినట్టు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. నేను డాక్టర్ శ్రవంతి అండి, మెడికల్ ఆంకాలజిస్ట్ లలిత హాస్పిటల్లో. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ క్యాన్సర్ బెనిఫిట్స్ ఏంటి అని. చాలా స్టడీస్ చేశారండి లాస్ట్ 100 yearsగా. ఆస్కో అని అమెరికన్ సొసైటీ క్యాన్సర్ సొసైటీ అనమాట. సో ఆస్కోలో రీసెంట్లీ 2026లో పబ్లిష్ అయింది. వాళ్ళు చూసారు క్యాన్సర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి
యోగా చేసిన వాళ్ళకి యోగా చేయని వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే దోస్ హు ఆర్ డూయింగ్ యోగా హ్యావ్ మచ్ లెస్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్. క్యాన్సర్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఎట్లయితే జబ్బును ట్రీట్ చేస్తుందో యోగా పేషెంట్ని ట్రీట్ చేస్తుంది. ఎందుకు అంటే దే డీల్ విత్ ఫెటీగ్, నీరసం, ఆందోళన, డిప్రెషన్, ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ విత్ క్యాన్సర్ పేషెంట్స్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ వెన్ యూ ప్రాక్టీస్ యోగా. అలానే క్యాన్సర్ పేషెంట్స్లోనే కాకుండా ఎనీ కార్డియాక్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, వాళ్ళందరికీ కూడా రికవరీ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్ విత్ యోగా. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్, డాక్టర్ గారు చెప్పినట్టు మెంటల్ ఫిట్నెస్, సెంటరింగ్ అండ్ ప్రాణాయామం వలన దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ టు లంగ్ అండ్ హార్ట్. సో ఐ థింక్ మనందరం ఇన్స్పిరేషన్గా తీసుకొని 50 ఏళ్ళుగా చేస్తున్నాం అన్నారు. విత్ యువర్ ఇన్స్పిరేషన్ మేము కూడా స్టార్ట్ చేస్తాం సార్. హోప్ఫుల్లీ 50 years from now we will be able to tell that. Thank you so much sir. And also హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండి కమింగ్ టు అస్, మ్యాక్సిమం మనం బర్న్అవుట్ చూసేది డాక్టర్స్, నర్సెస్లో. మానసికంగా ఫెటీగ్ అనేది నోటీస్ చేస్తాము, అండ్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ బై ప్రాక్టీసింగ్ యోగా ఎవ్రీ డే. సో లెట్ us all do that, so we will be fitter and we'll take better care of our patients. Thank you. సో మనందరం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా చేసాము. ఇట్స్ గోయింగ్ టు బి ఏ మెమరీ ఇన్ అవర్ లైఫ్. మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే 2 నిమిషాలు చేస్తున్నానండి. 7 సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఏంటంటే, నేను వ్యాపారంలో వచ్చిన నష్టం వల్ల డిప్రెషన్ వచ్చింది. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చెప్తూ, సార్ మీరు బెటర్ యూ గో ఫర్ యోగా, అది మీకు మిమ్మల్ని డెఫినెట్గా మారుస్తుంది అన్నాడు. తర్వాత నాకు బీపీలు, షుగర్లు ఉండి, ఆర్థరైటిస్ ఉండేది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 6-7 సంవత్సరాల నుంచి రెడ్డి సాంబశివరావు గారి దగ్గర చేయటం మూలాన నాకు 90% క్యూర్ అయిపోయిందండి. నేను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ సాంబశివరావు గారు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందువరకు రాఘవ శర్మ గారికి, విజయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న సన్మానం. వైద్యో నారాయణో హరి, సాక్షాత్ భగవత్ స్వరూపులు వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం తీసుకున్నంత మాత్రం వాళ్ళమా? ఎప్పుడు కూడా మన ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ యాడ్ అయ్యి ఇది జరిగింది ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్.